తెలంగాణ బడ్జెట్ 2025 పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రంకెలు వేయడం కాదు, బడ్జెట్ అంకెలు ఎటుపోయాయో ఆకాశం నుండి పాతాళానికి బడ్జెట్ పోతుంది, పరిపాలన చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలను బడ్జెట్ లో ప్రస్తావించలేదు. తులం బంగారానికి దిక్కులేదు. చేనేతకు బీఆర్ఎస్ హయాంలో 1200 కోట్ల రూపాయలు కేటాయించాం. కానీ ఇవాళ చేనేత కార్మికులను 300 కోట్లకు పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రసక్తే లేదు. వైన్ షాపులో 25% రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కనిపించడం లేదు. చివరికి దళిత సోదరులను కూడా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, విలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదే విధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈ రోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా